మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఒక వ్యక్తి మంగళవారం ఈ 5 పనులను ప్రత్యేకంగా చేస్తే భజరంగబలి కూడా అతనిని నాశనం చేయకుండా ఆపలేడు. అటువంటి వ్యక్తిపై కష్టాల మేఘం ప్రబలుతుంది. అలాంటి వ్యక్తి జీవితంలో బజరంగబలి విపత్తును తీసుకువస్తుంది. అందుకే మంగళవారం ఈ పని అస్సలు చేయకండి. మిత్రులారా, మీరు కూడా ఈ తప్పులు చేస్తారని మీకు తెలియగానే మీ ఆత్మ కూడా వణికిపోతుంది. అందుకే బజరంగబలి మీపై కోపంగా ఉండొచ్చు. మిత్రులారా, మంగళవారం హనుమంతునికి అంకితం చేయబడింది. ఈ మరియు శనివారం అతని ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా భావిస్తారు. కాబట్టి మీరు చేయకూడని తప్పుడు పనుల గురించి మాకు తెలియజేయండి. కాని మిత్రులారా, ముందుగా వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మరియు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. నంబర్ 1, ముఖ్యంగా వారి క్రూరమైన కళ్ళు మీపై పడకూడదనుకుంటే మంగళవారం సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉండటం మంచిది. లేదంటే వారి కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున సంబంధం ఏర్పడితే పిల్లవాడు కూడా నపుంసకుడిగా పుడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ జాతకం చెడిపోవచ్చు. రెండవది, పాలతో తయారు చేసిన వాటిని కొనకండి. బర్ఫీ, రాబ్డీ, కలాకంద్ వంటి పాలతో చేసిన స్వీట్లను మంగళవారం కొనకూడదు. పాలు చంద్రునికి కారకంగా పరిగణించబడతాయి. చంద్రుడు మరియు అంగారకుడు ఒకదానికొకటి వ్యతిరేకం. అందువల్ల ఈ రోజున పాల ఉత్పత్తులను అస్సలు ఉపయోగించవద్దు. సంఖ్య 3, ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు. శనివారం మాదిరిగానే మంగళవారం కూడా ఇనుప వస్తువులు కొనడం చాలా అశుభం. ఈ రోజున స్టీలు పాత్రలు లేదా కత్తి, కత్తెర, నెయిల్ కట్టర్ వంటి పదునైన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మంగళవారం నాడు గోర్లు మరియు వెంట్రుకలు ఎప్పుడూ కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల బజరంగబలికి కోపం వస్తుంది. నంబర్ 4, మేకప్ వస్తువులను కొనకండి. మంగళవారం నాడు సౌందర్య సాధనాలు కొనకూడదనే నమ్మకముంది. వాటిని సోమవారం లేదా శుక్రవారం కొనుగోలు చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే వాటిని మంగళవారం కొనుగోలు చేయకూడదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మంగళవారం నాడు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు లేదా కొనకూడదు. అయితే ఈ రోజున ఎరుపు రంగు బట్టలు ధరిస్తే మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది. బజరంగబలి కూడా సంతోషంగా ఉంది. సంఖ్య 5, మాంసం, చేపలు మరియు వైన్. ముఖ్యంగా మంగళవారం నాడు మాంసాహారం, మద్యం సేవించేవారు బజరంగబలి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో బజరంగబలి స్వయంగా అలాంటి వారిని నాశనం చేసిన తర్వాత వదిలివేస్తాడు. అందుకే మీరు ఎప్పుడూ అలాంటి తప్పు చేయకూడదు. స్నేహితులారా, మీరు ఏదైనా డబ్బు సంబంధిత సమస్యతో పోరాడుతుంటే, ఉద్యోగానికి సంబంధించిన సమస్య ఉన్నట్లయితే, లేదా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే, లేదా మీరు అప్పు సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే, లేదా డబ్బు లేకపోవడం మీ ఇంటిని తరచుగా వెంటాడుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు హనుమాన్జీ యొక్క ఈ ప్రత్యేకమైన మరియు ప్రత్యేకమైన మంత్రాన్ని మంగళవారం మాత్రమే జపించాలి. ముఖ్యంగా మంగళవారం నాడు హనుమంతుడిని పూజించిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. మిత్రులారా, మంగళవారం ఎందుకు? మంగళవారం అంటే హనుమాన్జీకి అంకితం చేయబడినందున మంగళవారం పేరు మంగళ్తో మొదలవుతుంది. అంటే మీ శుభదినం ఈ రోజున శుభప్రదంగా ఉంటుంది. మీరు హనుమాన్జీ యొక్క ఈ ప్రత్యేక పూజను చేస్తే ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించండి. మిత్రులారా, ఇది గ్రంథాలలో చాలా శక్తివంతమైన మంత్రంగా వర్ణించబడింది మరియు హనుమాన్జీ యొక్క ఈ మంత్రం హనుమాన్జీ యొక్క విజయాలను సాధించడానికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హనుమాన్జీ మీ సమస్యలన్నింటినీ త్వరగా తొలగించాలని మీరు కోరుకుంటే ఏ భక్తుడు హనుమాన్జీ యొక్క ఈ మంత్రాన్ని మాత్రమే మరియు మంగళవారం నాడు కేవలం 3 సార్లు మాత్రమే హృదయపూర్వకంగా పఠిస్తాడో అప్పుడు హనుమంతుడు తన సమస్యలన్నింటినీ తొలగిస్తాడు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఒక వ్యక్తి ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఏకాంత ప్రదేశానికి వెళ్లి మంగళవారం ఈ 3 మంత్రాలను జపించాలి. ప్రత్యేకంగా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టని, మీకు అంతరాయం కలిగించని,
శబ్దం వినిపించని గదిని కనుగొనండి. మీకు అలాంటి గది దొరికింది. ఆ తర్వాత వీలైతే బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపించాలి. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 నుండి 6 గంటల వరకు. ఈ సమయంలో వాతావరణంలో దైవిక శక్తులు మేల్కొంటాయని నమ్ముతారు మరియు ఈ సమయంలో ఎవరైనా మంత్రాన్ని జపిస్తే దాని ప్రత్యక్ష ప్రభావం అతనికి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మంత్రం జపిస్తుంది. ఇది మంత్రం యొక్క ఫలితం. శక్తి ఉంది. మంత్రం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది మరియు ఈ మంత్రం నేరుగా భగవంతుడిని చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏ కోరిక కోరుకున్నా అది నేరుగా భగవంతుడిని చేరుకుంటుంది మరియు దాని ఫలితాన్ని మీరు చాలా త్వరగా చూస్తారు. కాబట్టి మిత్రులారా, హనుమంతుని ప్రత్యేక మంత్రాన్ని తెలుసుకుందాం. అన్నింటిలో మొదటిది, మీరు ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ మీరు పర్యావరణం నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ ముందు ధూపం మరియు ధూపం వేయాలి. ఆ తర్వాత మీరు ఒక భంగమలో కూర్చుని మీ 2 చేతులు ముడుచుకుని మీ కళ్ళు మూసుకుని హనుమాన్ జీని స్మరించుకోండి. ఆ సమయంలో మీరు మీ మనస్సులో ఇతర ఆలోచనలను తీసుకురాకూడదని గుర్తుంచుకోండి. మీ మనస్సులో హనుమంతుని మాత్రమే తీసుకురండి. ఆ తర్వాత మీరు హనుమాన్జీ యొక్క ఈ మంత్రాన్ని కేవలం 3 సార్లు మాత్రమే పఠించాలి. మంత్రం క్రింది విధంగా ఉంది: ఓం హనుమతే రుద్రతాకాయ హం ఫట్ మహాబలై వీరై చిరంజీవీన్ ఉద్దతే హరినే వజ్రదేహాయ చోళంఘిత్ మహావయే ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసారాయ సర్వరోగ హరాయ సర్వవశకరణాయ రామదుతాయ స్వాహ. మిత్రులారా, మీరు మంత్రాన్ని చదవడంలో ఇబ్బంది పడుతుంటే మేము పైన ఉన్న స్క్రీన్లో మరియు వివరణలో కూడా మంత్రాన్ని వ్రాసాము. దీని తర్వాత మీరు జై శ్రీరామ్ జై హనుమాన్ అని జపించాలి. హనుమాన్ జీని భగవంతుడిగా పూజిస్తారని మీకు తెలుసు. హనుమంతుడు శ్రీరాముడు చాలా ప్రియమైనవాడు మరియు హనుమంతుడు రాముడు లేకుండా ఏ పని చేయలేదు. మీరు మీ పనిని పూర్తి చేయాలనుకుంటే చివరలో మీరు జై శ్రీరామ్ అని పేరు పెట్టడం ద్వారా హనుమాన్ జీని స్తుతించాలి. మిత్రులారా, ఈ పరిహారం చేయడం ద్వారా మీ కోరిక ఏదైనా త్వరలో నెరవేరుతుంది. మిత్రులారా, మీరు బజరంగబలి ఆశీస్సులు పొందాలనుకుంటే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగబలి అని వ్రాయండి. నేటికి అంతే. మిత్రులారా, మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి వీడియోను లైక్ చేయండి, దీన్ని మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.